ఫిలిం ఛాంబర్ లో నిర్మాతల మండలి సమావేశమైంది. ఫిలిం ఫెడరేషన్ డిమాండ్స్ పై చర్చిస్తున్నారు. అల్లు అరవింద్, మైత్రి రవి, శివలింక కృష్ణప్రసాద్, రాధామోహన్ హాజరయ్యారు. ఇక 30% వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికుల బంద్ పై చర్చిస్తున్నారు. మీటింగ్ అవుట్కట్ పై సర్వత్రా ఆసక్తి చూపిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. సునీత, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మరోసారి సమ్మె సైరన్ మొదలైంది. అయితే ఇండస్ట్రీ మాత్రం పెద్ద సమస్యను ఎదుర్కొంటుంది. వర్కర్ ఫెడరేషన్ కి చెందినటువంటి 24 విభాగాలకు సంబంధించి కార్మికుల వాళ్ళ సంఘాలందరి వేతనాల పెంపు కోసం నిన్న సాయంత్రం అయితే ఒక నోటీస్ జారీ చేయడం జరిగింది. షూటింగ్లు నిలిపివేయాలంటూ కూడా బంద్కు పిలుపునిచ్చారు. వర్కర్ల ప్రధాన డిమాండ్ వేతనాలకు 30% పెంచాలని ఈ మేరకు ఫెడరేషన్ ప్రతినిధులు ఫిలిం ఛాంబర్ తో చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలు అనుకూల ఫలితాలు ఇవ్వకపోవడంతో నిరసనగా బంద్ ప్రకటించారు. ఇవాళ ఉదయం నుంచి కూడా టాలీవుడ్ కి సంబంధించి అది వెబ్ సిరీస్ అవ్వచ్చు, లేదంటే సినిమాలు అవ్వచ్చు, ఇంకేదైనా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి 24 విభాగాలు 24 క్రాఫ్ట్స్ లో ఉన్న ఏ ఒక్క టెక్నీషియన్ కూడా బంద్ షూటింగ్స్ కి వెళ్లేదు. బంద్కు అయితే పిలుపునిచ్చారు. ఫెడరేషన్ బంద్ ఇప్పటికే షూటింగ్లపై ప్రభావం చూపిస్తుంది. దాదాపు అన్ని షూటింగ్స్ ఆగిపోయినట్టయితే తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ నడుస్తుండగా ఇందుకోసం ముంబై నుంచి సినిమా కార్మికులను రంగంలోకి దింపినట్టయితే సమాచారం. అయితే ఈ బంద్ పై తెలుగు ఫిలిం ఛాంబర్ గట్టిగానే స్పందించింది. ఫెడరేషన్ పక్షపాతంగా 30% వేతనాల పెంపును డిమాండ్ చేస్తుంది. ప్రస్తుత చట్టాల ప్రకారం నైపుణ్యం ఉన్న వారికి, లేని వారికి కనీస వేతనాల కంటే ఎంతో ఎక్కువగా చెల్లిస్తున్నాం. ఫెడరేషన్ బంద్ వల్ల నిర్మాణంలో ఉన్న సినిమాలకు భారీ నష్టాన్ని కలిగిస్తుంది. చాలా దశాబ్దాలుగా ఫెడరేషన్ సభ్యులతో కలిసి పనిచేస్తున్న మనం వారి నిర్ణయాన్ని ఖండిస్తున్నాం. ఈ సమస్య పరిష్కారం కోసం ఛాంబర్ సంబంధిత అధికారులతో చర్చలు జరుగుతుంది. అయితే కొద్దిసేపటి కిందటే తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కౌన్సిల్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో కూడా దాదాపు నిర్మాతలంతా, అగ్ర నిర్మాతలు, రెగ్యులర్ గా సినిమాలు తీసే నిర్మాతలంతా కూడా ఈ భేటీకి హాజరు కావడం జరిగింది. మొత్తానికి అంటే ఈ మీటింగ్ లో వాళ్ళ నిర్ణయాలు తెలిస్తే కాసేపట్లో ఇప్పటికే నిర్మాత దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు, మైత్రి రవిశంకర్, చాలా మంది ప్రొడ్యూసర్ అగ్ర నిర్మాతలంతా కూడా ఇప్పుడు చర్చలు జరుపుతున్నారు. నిర్మాతలు ఎలాంటి స్వతంత్ర చర్యలు లేదా సంఘాలతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకోకుండా ఫిలిం ఛాంబర్ జారీ చేసే దిశానిర్దేశాలని ఖచ్చితంగా అనుసరించాలంటూ కూడా ఛాంబర్ నుంచి అయితే ఒక ప్రకటన విడుదలైంది. ఎందుకంటే నిర్మాతలు లేకపోతే నిర్మాతలకు సంబంధించినటువంటి వాళ్ళ బ్యానర్స్ అంటే వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ నుంచి టెక్నీషియన్స్ పిలిపించుకునేటువంటి చర్యలు అలాంటి అవకాశాలు ఉండకూడదు. దయచేసి నిర్మాతలంతా కూడా ఛాంబర్ నుంచి నోటిఫికేషన్ అంటే ఛాంబర్ నుంచి అప్రూవల్ అంటే మేము ఇచ్చేటువంటి గైడెన్స్ మాత్రమే ఫాలో అవ్వాలంటూ కూడా చెబుతున్నారు. అయితే బంద్ వల్ల ఇప్పటికే చిత్ర పరిశ్రమ మరింత ఇబ్బందుల్లో పడుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్క నిర్మాత కూడా అంటే అదనపు అంటే వాళ్ళకు వేతనాల భారం అవ్వచ్చు, ఓటీటీ శాటిలైట్స్ అవ్వచ్చు, పైరసీ, ఇలాంటి ఇష్యూస్ మీద అన్నిటి మీద కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చే అవకాశం ఉన్నందున కొద్దిసేపటి కిందటే భేటీ స్టార్ట్ అయింది. ఫెడరేషన్ పక్షపాతంగా 30% వేతనాల పెంపునకు డిమాండ్ చేస్తుంది. అయితే చాలా దశాబ్దాలుగా ఫెడరేషన్ సభ్యులతో కలిసి పనిచేస్తున్న మనం ఈ నిర్ణయాన్ని ఖండిస్తున్నాం అంటూ కూడా చెబుతున్నారు. సో మొత్తానికి ఏది ఏమైనా టాలీవుడ్ లో మరొకసారి ఈ సమ్మె సైరన్ మోగుతుంది. దాదాపు ఒక గంట 2 గంటల మీటింగ్ స్టార్ట్ అయ్యి దాదాపు గంట 2 గంటలు అవుతుంది. ఇప్పటికే ఇవాళ ఉదయం నుంచి కూడా షూటింగ్స్ అన్ని ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దాదాపు పెద్ద సినిమాల సంగతి, ఎందుకంటే స్టార్ హీరోల క్యాల్ షీట్లంతా కూడా డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీనిపై త్వరగా ఒక నిర్ణయం తీసుకోవాలంటూ కూడా నిర్మాతలంతా కూడా ఇప్పుడే కొద్దిసేపటి కిందట తెలుగు ఫిలిం ఛాంబర్ చేరుకున్నారు. ఇక్కడ మీటింగ్ జరుగుతుంది. ప్రస్తుతానికి మీటింగ్ తర్వాత అంటే దాదాపు వాళ్ళ డిమాండ్స్ 30% ఉన్న నేపథ్యంలో 30% ఫెడరేషన్ కి మనం ఇంక్రిమెంట్స్ ఇస్తే సినిమాపై భారం పడుతుందని నిర్మాత మండలి ఆలోచిస్తే, మరొక పక్క టెక్నీషియన్స్ అంతా కూడా, ఎందుకంటే ఒక్కొక్క సినిమాకి 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు, దాదాపు ప్రమోషన్స్ కోసం ఖర్చు పెడుతున్నారు, స్టార్ హోటల్స్ లో ప్రమోషన్స్, అలాగే సినిమాకి సంబంధించి స్టార్ కాస్టింగ్ అవ్వచ్చు, ప్రతి ఒక్క స్టార్స్ కి అవ్వచ్చు, అలాగే చిన్న చిన్న యాక్టర్స్ కి కూడా పర్ డే క్యాల్షీట్స్ కి ఇంత అని డిసైడ్ చేసుకున్నప్పుడు మాలాంటి టెక్నీషియన్స్ పరిస్థితి ఏంటి, మేము అసలు వెనక్కి తగ్గేదే లేదు, ఈ బంద్ ఇలాగే కొనసాగుతున్నట్టు కూడా వాళ్ళు కూడా ఎక్కడికక్కడ ధర్నా చేస్తున్నారు. సునీత. అయితే వినోద్, ఇప్పుడు కార్మికులు ప్రధానంగా ఇప్పుడు ఏదైతే 30% హైక్ అడుగుతున్నారో దీనికి సంబంధించి ఏమైనా అంటే కట్టింగ్స్ ఏమైనా ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? ఆ రకంగా ఏమైనా చర్చిస్తున్నారా, లేదంటే కంప్లీట్ గా వాళ్ళ డిమాండ్ మేరకే డెసిషన్ తీసుకుంటారా?
డెఫినెట్ గా కార్మికులు మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. 30% కంపల్సరీ ఇంక్రిమెంట్ అడుగుతున్నారు. సో 30% ఇంక్రిమెంట్ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయ్యాక, అంటే చాంబర్ నుంచి కానీ నిర్మాతల నుంచి కానీ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయ్యి ఆ పెరిగిన అమౌంట్ కూడా ఏ రోజుకి ఆ రోజు, అంటే వాళ్ళ వేతనాలలో ఏ రోజుకి ఆ రోజు ఇచ్చినట్లయితే దానికి సంబంధించి అగ్రిమెంట్ కుదిరితే తప్ప మేము షూటింగ్స్ హాజరు కామని కరాఖండిగా చెప్తున్నారు. మరోపక్క నిర్మాతలు కూడా, ఎందుకంటే ఇప్పటికే సినిమాకి చాలా భారం పడుతుంది. స్టార్ కాస్టింగ్ నుంచి మొదలుపెడితే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు చాలా ఖర్చు పెడుతున్నాము. ఈ ఖర్చులతో దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. కొంత అంటే ఇంక్రిమెంట్ లో ఉన్నది మీ వాదనలో వాస్తవం ఉంది, కానీ 30% ఇంక్రిమెంటా లేకపోతే ప్రొడ్యూసర్స్ అంతా కలిసి ఇప్పుడు మీటింగ్ పెడుతున్నారు కాబట్టి డెఫినెట్ గా ఒక గంటన్నర సుమారు నుంచి మీటింగ్ జరుగుతూనే ఉంది. దాదాపు మధ్యాహ్నం 2 గంటల వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 30% పెంచుతారా లేదా ఇంకా తగ్గిస్తారా, లేదంటే ప్రస్తుతానికి దీన్ని వాయిదా వేసుకోమని మరికొన్ని రోజులు గడువు అడుగుతారా ఏంటనేది మాత్రం స్పష్టత రావాల్సింది దాదాపు మధ్యాహ్నం 2 గంటల తర్వాత. సునీత, అయితే వినోద్, ఇప్పుడు పూర్తిగా అన్ని సినిమాలు షూటింగ్స్ క్లోజ్ అయ్యాయా, లేదంటే ఇంకా ఏమైనా సినిమాలు షూటింగ్స్ కంటిన్యూ అవుతున్నాయా? లేదు సునీత, నిన్న సాయంత్రం 4 గంటల నుంచే ఫెడరేషన్ సభ్యులంతా కలిసి ఒక నోటీస్ అయితే రిలీజ్ చేశారు చాంబర్ కి. చాంబర్ కూడా దానికి అంటే మొత్తానికి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే మేము ఇక్కడ నుంచి షూటింగ్స్ ఎక్కడ అంటే ఇవాళ ఉదయం జరగబోతున్న షూటింగ్స్ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దాదాపు స్టార్స్ ఉన్నటువంటి సినిమాలు, అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నటువంటి ఆ సినిమాలు ఏవైనా కూడా డేట్స్ అయితే ఇప్పటికే ఇబ్బంది అవుతున్నాయంటూ కూడా నిర్మాతలు అయితే ఆలోచిస్తున్నారు. కానీ ఇవాళ ఉదయం నుంచి కూడా ఏ సినిమా షూటింగ్ అవ్వచ్చు, అలాగే చిన్న వెబ్ సిరీస్లు అవ్వచ్చు, అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన టెక్నీషియన్స్ 24 విభాగాలకు సంబంధించినటువంటి టెక్నీషియన్స్ సమ్మె చేస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా ప్రతి ఒక్కటి ఆగుతుంది. ఇవాళ ఉదయం నుంచి కూడా ఎక్కడికక్కడ షూటింగ్స్ అని కూడా ఆగిపోయాయి. సునీత, రైట్ వినోద్, థ్యాంక్ యూ.